ప్రజలు చంద్రబాబు కట్టుకథలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. జనార్దన్ రావును పిలిచిన కూటమి ప్రభుత్వం జయచంద్రారెడ్డిని ఎందుకు పిలవడం లేదు? ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో ఆందోళన ఇంకా పెరుగుతుందన్నారు. సంబంధం లేనటువంటి వ్యక్తి జోగి రమేష్ అనేటువంటి వాడిని తీసుకొచ్చి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు దీంట్లో చొప్పించి ఏదో ఒక విధంగా మీ వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కట్టుకథలతో ఈరోజు మీరు దొరికిపోయారనేటువంటిది వాస్తవం, నిజం. ప్రజలు మిమ్మల్ని నకిలీ మద్యంలో మీరు దొరికిన దానికన్నా, మీరు చేసినటువంటి తప్పుల కన్నా మీరు ఆడేటువంటి కట్టుకథలను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజలు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఆయన విదేశాలకు వెళ్ళిపోతే నాకు 3 కోట్లు ఇస్తాను. రెండో ప్రశ్న చెప్తున్నాను. విదేశాలకు వెళ్ళిపోతే 3 కోట్లు ఇస్తానని చెప్పారు. 3 కోట్లు తీసుకుని విదేశాలకు వెళ్ళాడు. ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చాడు మళ్ళీ ఆయన? ఎవరు పిలిపిస్తే వచ్చారు? ఈ డీల్ ఆయన అయిందా లేదా? దాంట్లో ఏం చెప్పాడు? నాకు 3 కోట్లు ఇస్తానని ఆయన చెప్పాడు. 3 కోట్లకు సంబంధించి డీల్ పూర్తి కాకముందే ఆయన నేరుగా దిగబడ్డాడు కదా, ఇక్కడికి నేరుగా వచ్చేసాడు కదా. ఈ విషయంలో ఆయన పేరు బయటపడిన తర్వాత వారం రోజుల లోపలనే వచ్చేసాడు కదా. ఏమి ఎందువల్ల వచ్చాడు అనేటువంటి దానికి ఆధారం ఉంది. ఎవరు పిలిపిస్తే వచ్చారు, ఎవరు వస్తే వచ్చాడు. కాబట్టి ఆయన 3 కోట్లు ఇస్తానంటే ఈయన పోయినటువంటి చెప్పినటువంటి మాట పూర్తిగా అవాస్తవమా కాదా?